నయమాను తన స్థితి ఏంటో, నయమాను తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, నయమాను తన యొక్క బ్రతుకేంటో తను గుర్తించాలి అని చెప్తుంది చిన్నది. బయట అన్నీ కవర్ చేసుకుంటూ ఎవరికి తెలవకుండా, ఎవరికి కనబడకుండా, ఎవరు తన బాధ వినకుండా కవర్ చేసుకుంటున్నాడు. వ్యక్తిగతంగా వచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం తనలో తాను మదన పడతా ఉన్నాడు. అయితే ఆ పరిస్థితిని మార్చాలి, ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే సేవకుని దగ్గరికి వెళ్ళాలి అనే వార్త చిన్న పాప ద్వారా వెలువడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు పర్సనల్గా వ్యక్తిగతంగా ఆలోచించు. పైకి ఎటువంటి టాలెంట్స్, పైకి ఎటువంటి డబ్బులు, ఉద్యోగము, వ్యాపారము, పైకి ఎటువంటి ఆత్మీయులతో, సేవకులతో, గొప్ప గొప్ప ప్రసంగికులతో నీకు పైకి ఎటువంటి స్థితిగతి నీకున్నా, ఒంటరిగా ఉన్నప్పుడు, నీవు ఇంట్లో ఉన్నప్పుడు, నీ పర్సనల్ లైఫ్లో, నీ కుటుంబ జీవితంలో ఎన్నో లోటుపాట్లు, ఎన్నో బలహీనతలు, పోనీ ఎన్నో కాదు, ఒక బలహీనత నిన్ను కలవరపరుస్తుంది, ఒక బలహీనత నిన్ను పిండేస్తుంది, ఒక బలహీనత నిన్ను కృంగబెట్టేస్తుంది. పైకేమో హీరో, పైకేమో లెవెల్ వేరు, అంతరంగికంగా మాత్రం నీవు జీరోలాగా అయిపోయేటట్లు, నీకెంత తెలిసినా, ఎంత జ్ఞానమున్నా, ఎంత బలమున్నా, ఏమున్నా సరే నిన్ను మాత్రం చేతకాని వాడిలాగా మార్చేస్తుంది. అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఒకవేళ 5 అవ్వచ్చు. ఎన్నున్నా సరే ఈరోజు నేను చెప్తున్నాను, నీవు మదన పడుతున్నా, బలహీనపరచబడి ఉన్నా, నువ్వు ఏ కట్లతో అయితే ఉన్నావో ఆ కట్ల నుంచి విడుదల పొందుకోవాలి అంటే ఇదిగో నిన్ను విడిపించటానికి, బాగు చేయడానికి, నీ పరిస్థితిని మార్చటానికి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రా, ఆయన శరణు జొచ్చు, ఆయన వైపు చేతులు చాచి వేడు, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు. హల్లెలూయా. ప్రతి మందిరములో, ప్రతి చోట జరుగుతున్నదే మేము చూస్తున్నదే. యేసయ్య దగ్గర ఏడుస్తారో ఏడవరో నాకు తెలియదు, కానీ మా దగ్గర, సేవకుల దగ్గర, సేవకురాల దగ్గర కన్నీరు మున్నీరు అవుతారు. ప్రార్థన చేయండి అమ్మా, అడగండి అమ్మా దేవుణ్ణి, కండ్లు మూయండి అమ్మా, బ్రతిమలాడండి అమ్మా అంటే దిక్కులు చూస్తూ ఉంటారు, మౌనంగా ఉంటారు, కళ్ళు తెరిచి వెతుక్కుంటూ ఉంటారు ఏదో అయిపోతున్నట్టుగా. సేవకుల దగ్గర, సేవకురాల దగ్గర మాత్రం కన్నీరు కన్నీరు. ఇంత జరిగితే ఇంత అయిపోయినట్టు చెప్తారు, ఇంత జరిగినా ఇంత జరిగినట్లుగా చెప్తారు. ఇంత తప్పు చేసినా సరే అసలు ఏం లేదు, ఇంతేనండి అండి. ఇంత శ్రమ వచ్చినా సరే ఇంత కాదండి, ఇంతని. హల్లెలూయా. చిన్నదాన్ని పెద్దగా చేసి చూస్తున్నావు నువ్వే, చిన్న బలహీనతని పెద్దగా చూస్తున్నావు. సమస్య ముందు నీ దేవుడు చాలా చిన్నవాడు, సమస్య ముందు నీ దేవుడు చాలా కొద్దివాడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నావు. నీ వ్యవహారిక శైలి, సమస్య అది పెద్దదైనా చిన్నదైనా దేవుని ముందు అది చాలా కొంచెము. దేవునికి స్తోత్రం. ఆ సమస్య, ఆ శోధన, ఆ ఇబ్బంది పైకి మనకి ఎంత భయాన్ని, గగురుపాటుని కలగజేసేదైనా మన దేవునికి మాత్రం అది చాలా స్మాల్, చాలా లిటిల్, చాలా చిన్నది. కాలు ఇరిగిపోయినా, చెయ్యి ఇరిగిపోయినా, గుండె జరిగిపోయినా, కిడ్నీ పోయినా అది మనకి డాక్టర్లకి పెద్దది, కానీ యేసయ్యకి మాత్రం అది చాలా లిటిల్ బిట్ అన్నమాట, చాలా చిన్నది. దేవునికి స్తోత్రం. మన దేవుణ్ణి చూస్తే, దేవుల్లో నుంచి మనం చూసినప్పుడు ఆ సమస్య మనకి చిన్నగా కనబడుతుంది. అలా కాక మనం పదే పదే సమస్యను చూస్తున్నాం, పదే పదే శోధన చూస్తున్నాం, పదే పదే మనకు వచ్చిన ఈ కష్టాన్ని చూస్తా
దీంట్లో నుంచి మన దేవుణ్ణి చూసేసరికి సమస్య పెద్దగాను దేవుడు చిన్నగాను అయిపోతున్నాడు. మన విశ్వాసం బలహీనమైపోతుంది. ఎంత పెద్ద సమస్య ఎలా తీరుస్తాడు, ఎంత కష్టాన్ని ఎలా గట్టెక్కుతాను? ప్రేమతో తెలియచేస్తున్నాను, గమనించండి. నువ్వే బంధకాల్లో ఉన్నావో, నువ్వే గుంతలో ఉన్నావో, ఏ సమస్యతో ఉన్నావో మొదట నువ్వు గుర్తించు. ఆ సమస్య నుంచి విడిపించటానికి యేసయ్య సమర్థుడు. యేసయ్య మాత్రమే చాలినవాడు. యేసయ్య మాత్రమే నిన్ను కాపాడువాడు అని నమ్ము. ఒకే దారి ఉందండి నువ్వు బాగుపడటానికి, బ్రతికి బట్ట కట్టడానికి ఒకే దారి. లోకంలో వైద్యులు రకరకాలుగా, స్నేహితులు, బంధువులు పరిపరి విధాలుగా ఉంటారు, కానీ మన అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వదిలేస్తారు. ఒకవేళ వదలకపోయినా నీకొచ్చిన కష్టాన్ని, నీకొచ్చిన బాధ, నీకొచ్చిన వ్యాధిని, నీకొచ్చిన కలవరాన్ని వారు ఏమీ తీయలేరు. వారి వల్ల కాదు. తీయాలని అనుకున్నా సరే తీయలేరు. అయితే నీ ప్రతి సమస్యను, నీ ప్రతి రుగ్మతను, నీ ప్రతి పరిస్థితిని చక్కపరచడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. నేను ఈ బాధతో, నేను ఈ బలహీనతతో, నేను ఈ వేదనతో ఉన్నానని గుర్తించాడు. ఆ చిన్నది చెప్పిన మాటను బట్టి ఈ బాధ నుంచి విడిపించబడాలంటే ఇశ్రాయేలు దేశములో షోమ్రోన్ పట్టణములో ఒక ప్రవక్త, ఒక సేవకుడు ఉన్నాడు, అక్కడ ఉండాలి అని గుర్తించి బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అచ్చట అతడు అద్భుతమైన స్వస్థతని పొందుకున్నాడు. ఆమేన్. రెండవదిగా ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరుకో మార్గము గుండా వెళుతున్నారు. ఊరు వెలుపల, ఊరికి దూరంగా ఈ కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక చోట పెట్టారు. అది లెప్రసీ కాలనీ లాగా. కుష్టి పొడ కనపడితే చాలు ఊరు నుంచి, ఇంటి నుంచి, సంఘం నుంచి వెలేసేసి ఇక బ్రతికినంత కాలం అక్కడే బతకాల. ఊర్లోకి, భార్య దగ్గరికి, బిడ్డల దగ్గరికి, పొలానికి, పెళ్ళికి, దినానికి రావడానికి వీల్లేదు. ఆ రోజుల్లో అదొక అపవిత్రమైన అంటువ్యాధి కనుక వారి నుంచి వేరొకరికి వచ్చేస్తుందని ఆ వ్యాధి సోకిన వారిని ఊరికి దూరంగా పెట్టారు. దేవునికి స్తోత్రం. ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గము గుండా వస్తున్నారన్న వార్త ఆ కాలనీకి తెలిసింది, ఆ కుష్ఠరోగులకు తెలిసింది. తెలిసినప్పుడు ఒక 10 మంది మాట కలుపుకున్నారు. చెప్పండి, 10 మంది యేసు ప్రభువు ఈ దారంట వెళ్తున్నారట, మనం వెళదాం, కనబడదాం, ప్రార్థన చేయించుకుందాం. ఇంకెక్కువ మందే విన్నారు, కానీ ఎవరికి వారే, ఇందాక చెప్పాను కదా, తగ్గుతుంది ఏంటి, ఈ జబ్బుని ఎవరు తీస్తారేంటి అని ఎవరి కాళ్ళు ఆగిపోతే 10 మంది మాత్రం మాట కలుపుకుని వెళదామంటే వెళదామని బయలుదేరారు. దేవునికి స్తోత్రం. ఆ కుష్టి వ్యాధి వచ్చి వారి శరీరం అంతా కుళ్ళిపోయి ఇక మరణానికి చేరువలో ఉన్నారు. అలాంటి వారికి ఆ వార్త తెలిసిన వెంటనే ఎంతమంది స్పందించారు అని అంటే కేవలం 10 మంది మాత్రమే. మిగతా వారు నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా సంసారం ఇంతే, అంతే కదా. ప్రతి చిన్నదానికి కూడా పెద్ద పెద్ద డైలాగులు, ప్రతి చిన్న సమస్యకు కూడా పెద్ద పెద్ద శాపనార్థాలు. తమను తామే మాట్లాడేంటి, వస్తాడేంటి, అవుతుందేంటి, జరుగుతుందేంటి, నీ నోటితో నీవే. అదే నోటితోనేమో దేవా మార్చయ్యా అని ప్రార్థన చేస్తావు. అదే నోటితో ఎక్కడ మారుతాడు, ఎక్కడ ఆపుతాడు, ఎక్కడ వింటాడు మాట. అలా ఓ ప్రక్కనేమో మార్చు నాయనా నా భర్తని, మార్చండి ప్రభువా నా బిడ్డల్ని అని ప్రార్థన చేస్తున్నావు. అదే నోటితో పలకకూడనటువంటి మాటలు, అవి శాపములైనా ఇంకా మరికొన్నివే అయినా పలుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు చేసే మన నోరు
చాలా శక్తి గలదండి. ప్రార్థనలు చేసే మన నోరు చాలా పవర్ కలిగినది. మన నోటితో ఏమంటామో అది జరిగిపోతుంది. చెప్పండి, అది జరిగిపోద్ది త్వరగా. హల్లెలూయా. కాబట్టి మనం దీవించేటప్పుడు ముందుగా ఉండొచ్చు, కానీ మనం శాపనార్థాలు లేక కీడు మాటలు లేదా ఫాల్స్ మాటలు, నెగిటివ్ మాటలు మాత్రం మాట్లాడటానికి మనం ఎప్పుడూ కూడా నోరు జారకూడదండి. హల్లెలూయా. ఒకవేళ నువ్వేదో అనేసావు, నిజంగా అది అనర్థం కలగజేసింది, నిజంగా ఆ కుటుంబానికి ఏదో హాని చేసింది, తద్వారా ఏంటి ఆ ఇల్లంతా కుటుంబం అంతా వేదన కష్టము కన్నీళ్లతో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? కనుక మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా. ఒక భక్తుడు చెప్పారు, నీ నోటిలోనే ఒక అద్భుతం ఉన్నది. ఆమేన్. నీవు జీవాన్ని గురించి మాట్లాడితే జీవం, మరణమును గురించి మాట్లాడితే మరణం, ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడితే ఆశీర్వాదం, శాపం గురించి మాట్లాడితే శాపం. నీ నోటిలోనే ఉన్నది. ఎందుకనంటే నీవు దేవుని బిడ్డవి. బ్రతుకును కాకంటే బ్రతుకుతుంది, జీవం వస్తుంది. అలా కాక దానికి నెగిటివ్గా మాట్లాడవనుకో, వెంటనే కాకపోయినా కొన్ని దినాలకి కొన్ని రోజులకి ఖచ్చితంగా మరణమే. హల్లెలూయా. కనుక నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, ఆచితూచి మనం మాట్లాడాలి. మన మాటలు దేవుడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్ని చిన్ని వాటికి పెద్ద పెద్ద శాపవచనాలు, చిన్ని చిన్ని శ్రమలకు, చిన్ని చిన్ని బలహీనతలకు పెద్ద పెద్ద మాటలు. నేను అనవసరంగా బతుకుతున్నాను, ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన సంసారం, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన అది, ఎందుకు వచ్చిన ఇది, నేను నీవే, నీలో నీవే. అది నిన్ను కలగజేసిన దేవునికి, నిన్ను పుట్టించినటువంటి ప్రభువుకి ఎంత బాధ కలగజేస్తుందో తెలుసునా? స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడానికి, దేవుని సన్నిధిలో కృతజ్ఞుడివై జీవించటానికి పుట్టించబడినటువంటి మనం దానికి వ్యతిరేకంగా, దానికి విరోధంగా మనం చేస్తుంటే దేవుడు ఎంత ఎంత ఉదయమే ఒక చిన్న షార్ట్ ఒకటి విన్నా. ఒక దైవజనుడు సువార్త చేసి తిరిగి వస్తున్నాడట. దారిలో దొంగలు అతన్ని దోచుకున్నారు. బట్టలు తీసేసి, బ్యాగ్ తీసేసి, పర్స్ తీసేసి, ఏమండి కొట్టి వదిలేసి అతను దోచుకుని వెళ్ళిపోయారు. ఇంత కష్టం వచ్చినా సరే ఆ పాస్టర్ గారు, తండ్రి దేవా మీకు స్తోత్రం, నా దేవుడు మంచి చేశాడు, నా దేవుడు మేలు చేశాడు, నా దేవుడు నాకు చాలా సాయం చేశాడు, హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటే, దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటే, సైతానుగాడు వాడి యొక్క అనుచరులందరూ కూడా ఏంటిది, ఇంతలా గాయపరిచి ఇంతలా దోచుకున్నా సరే ఇంకా దేవుని స్తుతించడం మానట్లేదు, ఇంకా దేవుడు నాకు మేలు చేశాడు అంటున్నాడు. అసలు ఏం చేశాడు దేవుడు ఇతనికి మేలు అని అడిగితే అతడు ఏం చెప్పాడో తెలుసునా? నన్ను కేవలం ధనం మాత్రమే, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బులు మాత్రమే దోచుకున్నారు, కానీ అంతకుమించి నన్నేమీ చెయ్యలేకపోయారు. డబ్బులే తీసుకున్నారు. నిజంగా గొంతు కోసేస్తే, నిజంగా ఇంకేదైనా బండ్రాయితో తల మీద మోదితే, ఇంకేదైనా జరిగితే ప్రాణం పోదునుగా. ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఆ సేవకుడు, నా దగ్గర జస్ట్ కొంచెం డబ్బులు మాత్రమే లాక్కున్నారు, నా ప్రాణం తీసుకోలేదుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మాట విని సైతాను గడికి ఇక పిచ్చి వచ్చి, ఇక వీడి జోలు మనం తీయకూడదురా బాబు, మనం ఎంత హాని చేస్తే వీడు ఇంకంత దేవుణ్ణి స్తుతిస్తాడురా బాబు, వీడు స్తుతించే రకం, వీడిని మనం టచ్ చేయకూడదురా బాబు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా అనుకోననివి, జరగకూడనివి ఏదైనా జరిగినప్పుడు
తొందరపడి నోటితో, తొందరపడి అసహనంగా ఇంత ప్రార్థన చేశాను, ఇంత ప్రార్థనకి వెళ్ళొచ్చాను, ఇంత ఉపవాసం ఉన్నాను, అన్ని వారాలు చేస్తున్నాను, ఏం చేశాడు దేవుడు అని ఎప్పుడైతే మన నోటంట మాట్లాడేస్తామో సాతానికి వచ్చేది ఊపనమాట. చూసావా దేవుణ్ణి ఎలా తిడుతుందో, చూసావా దేవుణ్ణి ఎలా తిడుతున్నాడో, అదే కావాలి వాడికి. హల్లెలూయా. అలా చేస్తావని నీ దగ్గరకు వచ్చి అలా డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు. అలా నీతో చెయ్యించాలి, దేవునితో బంధం తెంచాలనే వాడి యొక్క కుతంత్రం అంతా. హల్లెలూయా. వినండి, ఇక్కడ వార్త అందరికీ తెలిసింది, కానీ మా జీవితాలు ఎక్కడ బాగుపడతాయి, మమ్మల్ని ఎవరు బ్రతికిస్తారు, మా స్థితి ఎక్కడ మారుతుందని ఎవరు కాళ్ళు అనుకుంటుంటే 10 మంది మాత్రం బయలుదేరారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా, ఎవరెన్ని విరోధమైన మాటలు అన్నా సరే, ఆ 10 మంది మాత్రం తెగించారు. మేము వెళ్ళాలి, మేము కనబడాలి, మా పరిస్థితి అంతా చెప్పుకోవాలని బయలుదేరారు. ఎక్కడికంటే సేవకుని దగ్గరికి. సేవకుడు అంటే దైవజనుడని కాదు, నిజమైన సేవకుడు, ప్రధాన కాపరి, దేవునికి మనకి మధ్యవర్తి మన ప్రభువైన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. మనలందరినీ బాగు చేయటం కోసం ఆయన రక్తం కార్చాడు, మనలందరినీ బ్రతికించడం కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మనందరి శ్రీమంతులు చేయడం కోసం ఆయన దరిద్రుడయ్యాడు, మనందరి బ్రతుకులు మార్చడానికి ఆయన స్థితిని చెరిపేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన కోసం అన్నీ సహించింది, అన్నీ వహించింది, అన్నీ భరించింది, అన్నీ ఓర్చుకున్నది యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తము వలన మనకు పవిత్రత, ఆయన పెట్టిన ప్రాణం వలన మనకు జీవం, ఆయన పొందిన శాపం వలన మనకు దీవెన. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఒక రోల్ మోడల్గా తీసుకోవాలంటే మనకి యేసయ్యే రోల్ మోడల్. మనుషులు కాదు, ఏ సేవకుడు కాదు, ఏ దైవజనుడు కాదు. ఆయన ఎంత గొప్పోడైనా, ఎంత చిన్నోడైనా మనం మనుషులను మాదిరిగా చేసుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. నీవు ఏ గుంటలో పడ్డావో ఆ గుంటలో నుంచి నిన్ను విడిపించడానికి వచ్చాడు ఆయన. ఆయన వైపు చూడటం మానేసి, ఆయన వైపు చేతులు ఎత్తడం మానేసి, అయ్యగారు, అమ్మగారు, అన్నయ్య, అక్క, పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, ఇలా 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 నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా, నీ మైండ్ అంతా కూడా, నీ ఆలోచన అంతా కూడా ఆ నిజ సేవకుణ్ణి మానేసి, ఆ నిజమైన మధ్యవర్తిని వదిలేసి ఏదేదో ఏదేదో ఏదేదో. మొత్తానికి 10 మంది బయలుదేరి వచ్చారండి. అల్లంత దూరాన నిలబడి చెప్పారు, మమ్మల్ని కరుణించవా నాయన, మమ్మల్ని కాపాడవా తండ్రి అని అడిగారు. అప్పుడు యేసయ్య ఒక మాట చెప్పారు, మీరు వెళ్ళి ప్రధాన యాజకుడికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. ముట్టుకోలేదు, పట్టుకోలేదు, చెయ్యలేదు, తైలమేయలేదు. ఒకే మాట, మీరు వెళ్ళి మీకు నియమించినటువంటి సేవకుణ్ణి, మీ కొరకు నియమించబడిన దైవజనుణ్ణి కలవండి, ఆయనకు చూపించుకోండి అన్నారు. ఆ మాట విని వారు వెళుతూ 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 ఉండగా, వారు కోరుకున్నట్టుగా, వారు ఆశించినట్లుగా, వారు ఎదురు చూసినట్లుగా వారి కుష్ఠ జబ్బంతా కూడా, వారిని పట్టి పీడించుచున్న ఆ అపవిత్రకరమైన వ్యాధి అంతా కూడా వారిని వదిలి పోయింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ సేవకుని మాట విని, ఆ సేవకుని మాటకు విధేయత చూపుట వలన అంత గొప్ప కార్యం జరిగింది. ఆమేన్. నిన్ను బాగు చేయటానికి, నిన్ను బ్రతికించటానికి, నీ స్థితిగతులన్నీ మార్చటానికి, నువ్వే గుంటలో నుంచి పడ్డావో ఆ గుంట నుంచి పైకి లేవతీయడానికి ఒక ఆయన ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు అని గుర్తిస్తున్నావు, ఆయన దగ్గరకు వస్తున్నావు. అయితే
తీరా ఆయన నిన్ను ప్రేమించి నీ బాగు కోసం, నీ విడుదల కోసం, నీ ఆశీర్వాదం కోసం ఆయన నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఆ మాటకు వింటున్నావు కానీ విధేయత చూపుతున్నావా? వినుట వేరు, విధేయత చూపుట. ఏంటి వినడము, విధేయత అంటే చాలాసార్లు చెప్తాను. దాహం వేస్తుందని అనుకోండి, మీరు చెవితో వినేస్తే లాభం లేదు. దాహం వేస్తుందంటే గబుక్కుని మా పిల్లలు, మీరు కాదు, మా పిల్లలు ఏం చేస్తారంటే గబగబా బాటిల్తోనో లేకపోతే గ్లాస్తోనో తీసుకొచ్చి నాకు మంచినీళ్ళు ఇస్తారు. ఎందుకంటే నేను దాహం అన్నాను కాబట్టి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా సరే మా పిల్లలు కదలకుండా అలాగే ఉన్నారనుకోండి, అప్పుడు నేను మరలా అడుగుతాను, ఎరా నేను అన్న మాట వినపడిందా? నేను చెప్పింది వినపడిందా? వినపడింది అన్నయ్య. ఏం వినపడింది? దాహం వేస్తుంది అన్నారు అన్నయ్య అని ఒబ్బిడిగా చెప్పారనుకోండి, నాకు అప్పుడు కోపం వస్తుంది. వినడం అంటే ఏంటి? చెవితోటి ఆలకించేసి అలా ఊరుకోవడమా? కాదు కదా. ఆ మాటకి విధేయత చూపటం, అది సరిగ్గా వినడం. ఈ దినాల్లో వచ్చుచున్నారు ప్రజలు, కార్యం కావాలి, అద్భుతం జరగాలి, మేలు పొందాలి అని వస్తున్నారు. వారాలు మానక విడవక వస్తున్నారు కానీ ఆ సేవకుని మాట వినుటలేదు. ఆయన మిమ్మల్ని ప్రేమించి నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఇక్కడ సేవకుడు నిలబడిన, సేవకురాలు నిలబడిన వీరిని మీకోసం వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని తృప్తిపరచాలి, మిమ్మల్ని స్వస్థపరచాలి, మీకు శుభం జరగాలి, మీకు నెమ్మది రావాలి, మీకు సంతృప్తి కలగాలి, ఆరోగ్యం పొందాలి, ఆశీర్వాదం అనుభవించాలి, మీరు వెలిగించబడాలి, ఆత్మ బాప్తిస్మం పొందాలి, అగ్ని అభిషేకం పొందుకోవాలి అని మీకోసం దేవుడు ఈ స్థలంలో తన దాసులను వాడుకుంటున్నాడు. దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఎవరి కోసమో తెలుసా? మీకోసం. మీకు మేలు కలగాలి, మీకు మంచి జరగాలి, మీరు అద్భుతాలు అందుకోవాలి, మీరు స్వస్థతలు పొందుకోవాలి. మీరు వచ్చిన విధంగా వెళ్ళకూడదు, ఏదో ఒకటి పొందుకుని వెళ్ళాలి అని దేవుడు ఈ స్థలములో తన సేవకులను నిలబెట్టి వాడుకుంటున్నాడు. వారిలో ఉండి మాట్లాడుతున్నాడు, వారిలో ఉండి మీకు దిశానిర్దేశం చేస్తున్నాడు, వారిలో ఉండి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, వారిలో ఉండి మిమ్మల్ని బుజ్జగిస్తున్నాడు, వారిలో ఉండి మిమ్మల్ని వేడుకుంటున్నాడు. అయితే ఆ మాటలను మీరు వింటున్నారా? ప్రజలు ఎలా ఉన్నారంటే వాక్యాలు పెట్టుకుంటున్నారు, మందిరాల్లో వాక్యాలు ఆలకిస్తున్నారు, పుస్తకాల్లో రాసుకుంటున్నారు. కానీ వారికి నచ్చిన విషయాలు వచ్చినప్పుడు మాత్రమే వాటిని నోట్ చేసుకుంటారు. కొంతమందికి ఆ నవ్వులంటే ఇష్టం, ఆ నవ్వులు గుర్తెట్టుకుంటారు. కొంతమందికి కథలంటే ఇష్టం, ఆ కథలు గుర్తెట్టుకుంటారు. కొంతమందికి కొన్ని సందర్భాలంటే ఇష్టం, ఆ సందర్భాలు గుర్తెట్టుకుంటారు. అసలైంది వదిలేస్తారు. బాగుంది, బాలేదు, పర్లేదు, మొన్న వారం మీద పర్లేదు, వచ్చే వారం ఎలా ఉంటుందో. దేవునికి స్తోత్రం. మన కాదు, రాష్ట్రం కాదు, దేశమంతా ఇదే జరుగుతుంది. వాక్యం తక్కువ కాదు, వాక్యం విస్తారంగా అవుతుంది. హల్లెలూయా. విస్తారంగా ప్రకటన, విస్తారంగా వాక్యం వెదజల్లబడతా ఉంది. అయితే వినేవారు లేరు. హల్లెలూయా. సంపూర్ణంగా వాక్యానికి విధేయత చూపేవారు లేరు. అందుకనే వాక్యం అనేక మందిలో క్రియ చేయట్లేదు. దేవునికి స్తోత్రం. మనం వినటం అంటే చెవులతో వినేసి ఆనందించేసి మార్కులు వేసేసి కాదు. వినిన దానికి, చెప్పబడిన దానికి నీవు సంపూర్ణంగా లోబడటమే, విధేయత చూపడమే నిజంగా వినటం. ఆ సేవకుని మాట, ఆ మధ్యవర్తి మాట, ఆ ప్రధాన కాపరి మాట నీవు ఎప్పుడైతే వింటావో, విధేయత చూపుతావో,
నీ పరిస్థితి టోటల్గా చేంజ్ అవుతుంది. హల్లెలూయా. అలా కాక కేవలం వచ్చాం కదా, వినాలి కదా, వినకపోతే బాగోదు అన్నట్టుగా విన్నప్పుడు ఆ వాక్యము కేవలము రాతి నేలన లేక ముళ్ళ కంపలో త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలుగా అవి మిగిలిపోతున్నాయి. విత్తనం దేవుని వాక్యం అయితే అది సరైన చోట, సరైన భూమిలో, సరైన నేల మీద పడినప్పుడు మాత్రమే అది 30 60 100 ఫలిస్తుంది. హల్లెలూయా. కనుక వారు పడిన గుంటలలో నుండి ఆయన వారిని విడిపించాను. నువ్వే శ్రమ, ఏ గుంట, ఏ బంధకము, ఏ శాపము, ఏ బలహీనత, ఏ రోగము, ఏ చిక్కులో ఉన్నావో మొదట నువ్వు గుర్తించు. కవర్ చేసుకోవద్దు. నాకేమీ లేదు, ఏదో వస్తున్నాను వెళుతున్నాను, నాకు ఈ బలహీనత అన్నప్పుడు నీవు గుర్తించినప్పుడు ఆ బలహీనత కారణాలు కూడా నీలో నీకే మొదలవుతాయి. హల్లెలూయా. నేను పాపము చేయుటను బట్టే కదా, నేను దేవుని మాటకు వ్యతిరేకంగా తిరుగుట చేతనే కదా, ప్రార్థన చేయకపోవట చేతనే కదా, సరిగ్గా సహవాసానికి రాకపోవట చేతనే కదా అనే ఆ దైవ తలంపులు నీలో కలుగుతాయి. నీ బలహీనతను గుర్తించినప్పుడు, ఆ బలహీనతను కప్పేసుకున్నప్పుడు, ఆ బలహీనతను కవర్ చేసేసుకున్నప్పుడు మంది మార్బలో నీ స్థితి స్టేటస్ అవి చూసుకొని ఏమున్నా సరే ఏమి లేనట్టుగా అన్ని కప్పేసుకుని వెళ్తున్నప్పుడు, అలా కప్పేసుకుని వస్తున్నావు. ఈయన అన్నట్టుగా చేయనట్టుగా ఉండనట్టుగా ఉండేసి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ నయమాను ఏడ్చినట్లుగా, నయమాను దొలినట్లుగా, గగ్గోలు పెట్టినట్లుగా నీలో నీవు, నీ భార్యతో భర్తతో నీవు, నీ పిల్లలతో నీవు కుమిలిపోతా ఉన్నావు. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నం నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, నీ సమస్యను గుర్తించు. ఆ సమస్యను తప్పించడానికి ఒక సేవకుడు, ఒక దైవజనుడు ఉన్నాడు. నమ్ము, విశ్వాసంతో రా. ఆ సేవకుడు నీతో చెప్పినది నీవు విధేయతతో చెయ్యి, అద్భుతం చూస్తావు. నీవది శ్రమైన, వ్యాధైన, సంకటమైన, అప్పైనా, తిప్పలైనా, అది ఏదైనా సరే, నువ్వు ఏ గుంటలో పడ్డావో ఆ గుంటలో నుంచి నిన్ను ఆయన విడిపిస్తాడు. నువ్వే బంధకాల్లో చిక్కుకున్నావో ఆ బంధకాలు తెంచి విడిపించబడతావు. దేవునికి స్తోత్రం. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను. కండ్లు మూయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవా, గొప్పవాడా, మహిమ కలిగిన మా తండ్రి, మేము పడిన గుంటల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తడానికి ఇష్టపడుతున్న మా దైవమా, ఈ మధ్యాహ్నమందు మీరిచ్చిన ఈ వర్తమానము ద్వారా ఎవరు ఏ బంధకాల్లో ఉన్నా, ఎవరు ఏ బలహీనతలో ఉన్నా, ఎవరు ఎటువంటి ఆశలకు చోటిచ్చిన, ఎటువంటి సాతాను క్రియలకు అవకాశం ఇచ్చిన దయచేసి మీరు మన్నించండి. వాటి నుంచి విడిపించుట కొరకై మీ కరుణ కలిగిన హస్తాలు చాపి ఇప్పుడు నీ బిడ్డలను వారి గృహాలను దర్శించి ఆ బలహీనతల నుంచి లేవనెత్తండి. వారి స్థితిగతులు మార్చండి. ఎక్కడైతే అవమానం, ఎక్కడైతే నిందలు, ఎక్కడైతే నిట్టూర్పులు, కన్నీళ్లు విడిచారో అక్కడే వారు తలెత్తుకుని నీకు మహిమ తెచ్చే పిల్లలుగా, నిన్ను గణపరిచేవారిగా జై జీవితం జీవించే కృప నీ బిడ్డలందరికీ దయచేయమని, ఈ వాక్యమనే ఈ విత్తనం ప్రతి ఒక్కరి హృదయాల్లో అయ్యా 100 అంతలుగా ఫలించినట్లుగా మీరే కృప చూపిస్తారని యేసయ్య అతి పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.